Hi viewers, welcome to our channel Connected to Content. ఇప్పటి వరకు మనకు షార్ట్ హ్యాండ్ లో ఒకటో ఎక్సర్సైజ్, రెండో ఎక్సర్సైజ్, మూడో ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాము. ఫస్ట్ చాప్టర్ లో కాన్సోనెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, కాన్సోనెంట్స్ ఎన్ని గ్రూప్స్ గా డివైడ్ అయిపోయినాయి, కాన్సోనెంట్స్ ఏంటి ఉన్నాయి అనేది పూర్తిగా మీకు చెప్పుకోవడం జరిగింది. కాన్సోనెంట్స్ షార్ట్ హ్యాండ్ బేసిక్. కాన్సోనెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిక్టేషన్ తీసుకోండి. మనం జాయినింగ్స్ కూడా చెప్పుకున్నాం. ఈ 26 కాన్సోనెంట్స్ ఎలా జాయిన్ చేయాలి అనే దాన్ని కూడా మీకు రెండో వీడియోలో చెప్పడం జరిగింది. ఈరోజు అతి ముఖ్యమైనది అవెల్స్. మనకి షార్ట్ హ్యాండ్ అంటేనే సౌండ్ బేస్డ్. కాన్సోనెంట్ సౌండ్, అవెల్ సౌండ్, ఈ రెండింటిని కలిపి మనము స్ట్రోక్ ప్లేస్ చేస్తాం. కాన్సోనెంట్ అంటే ఏమిటి? కాన్సోనెంట్ అంటే మీకు మొదటి వీడియోలో చెప్పాను, ఇది ఓరల్ క్యావిటీ. ఈ ఓరల్ క్యావిటీలో there are many speech organs are there. Tongue is a speech organ, teeth is a speech organ, hard palate, soft palate, esophagus, lungs, there are many speech organs are there. కాన్సోనెంట్ అంటే ఏమిటి? పి అనే సౌండ్ మీ ముందు ప్లేస్ చేశారు. ఈ పి అనే సౌండ్ ప్లేస్ చేసేటప్పుడు ఈ పి అనే సౌండ్ లంగ్ లో పుట్టి ఈసోఫాగస్ లోకి ఎంటర్ అయ్యి మౌత్ దగ్గరికి వచ్చి పి అంటే అబ్స్ట్రక్షన్, దేర్ ఇస్ అన్ అబ్స్ట్రక్షన్. లిప్స్ వెనకాల అబ్స్ట్రక్షన్ జరిగింది. ఎప్పుడైతే మనం లిప్స్ ని ఓపెన్ చేసామో పి అనే సౌండ్ బయటకు వచ్చింది. So with obstruction from oral cavity is called consonant. Without obstruction from oral cavity is called vowel sound అని చెప్తాం. షార్ట్ హ్యాండ్ లో 26 కాన్సోనెంటల్ సౌండ్స్. అవెల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 20. షార్ట్ హ్యాండ్ లో 6 లాంగ్ సౌండ్ వోవెల్స్ ఉన్నాయి, 6 షార్ట్ సౌండ్ వోవెల్స్ ఉన్నాయి. 6 లాంగ్ సౌండ్ వోవెల్స్, 6 షార్ట్ సౌండ్ వోవెల్స్. సో అవెల్ అంటే ఏంటి? వితౌట్ అబ్స్ట్రక్షన్ ఫ్రమ్ ఓరల్ క్యావిటీ ఈస్ కాల్డ్ అవెల్ సౌండ్. మనకు ఇప్పుడు మీ ముందు ఈ అవెల్స్ నేర్చుకునేటప్పుడు there are 6 రూల్స్ ఆర్ దేర్. ఈ 6 రూల్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాన్సోనెంట్, అవెల్ సౌండ్ రెండు కలిపి స్ట్రోక్ ప్లేస్ చేస్తాము అని చెప్పాను. ఈ 6 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి స్ట్రోక్ ప్లేస్ చేసేటప్పుడు. నెంబర్ 1, ఇప్పుడు మీ ముందు నేను ఒక స్ట్రోక్ ప్లేస్ చేశాను. రూల్ నెంబర్ 1, ఇదే కాన్సోనెంట్ పి, పి, టి. అట్లా మన 26 కాన్సోనెంట్స్ ఉన్నాయి కదా. ప్రతి స్ట్రోక్ కి 2 సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు పి అనే స్ట్రోక్ తీసుకోండి. పి కి ముందు భాగాన్ని ప్రిసీడింగ్ సైడ్ అన్నారు, తర్వాత భాగాన్ని ఫాలోయింగ్ సైడ్ అన్నారు. అట్లా 26 కాన్సోనెంట్స్ కి ప్రిసీడింగ్ సైడ్, ఫాలోయింగ్ సైడ్ ఉంది. సపోజ్ ఎం తీసుకోండి. ఎం ఇది ప్రిసీడింగ్, ఇది ఫాలోయింగ్. ఎల్ తీసుకోండి, ఇది ప్రిసీడింగ్, ఇది ఫాలోయింగ్. సపోజ్ జే ఇది ప్రిసీడింగ్, ఇది ఫాలోయింగ్. ఇది రూల్ నెంబర్ 1 అవెల్స్ నేర్చుకోండి. నెంబర్ 2, ఇప్పుడు మనకి కాన్సోనెంట్స్ పి, బి, టి, డి, చే, జే అట్లా 26 కాన్సోనెంట్స్ ఉన్నాయి కదా. ఈ 26 కాన్సోనెంట్స్ కి ప్రిసీడింగ్ సైడ్ 3 ప్లేసెస్ ఉన్నాయి, ఫాలోయింగ్ సైడ్ 3 ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు పి అనే స్ట్రోక్ తీసుకోండి. పి అనే స్ట్రోక్ కి ప్రిసీడింగ్ సైడ్ ఇటువైపు ప్రిసీడింగ్ సైడ్ ఈ టాప్ లో ఉన్న ప్లేస్ ని ఫస్ట్ ప్లేస్ కాదు, మధ్య భాగాన్ని సెకండ్ ప్లేస్ కాదు, చివరి భాగాన్ని థర్డ్ ప్లేస్ కాదు. అట్లా ప్రిసీడింగ్ సైడ్, ఫాలోయింగ్ సైడ్ కూడా అంతే.
టాప్ ప్లేస్ లో ఉంటుంది ఫస్ట్ ప్లేస్, మధ్యలో సెకండ్ ప్లేస్, చివరి భాగాన్ని థర్డ్ ప్లేస్. అట్లా 26 కాన్సోనెంట్స్ కి ప్రిసీడింగ్ సైడ్ 3 ప్లేసెస్, ఫాలోయింగ్ సైడ్ 3 ప్లేసెస్ పెట్టారు. ఇది రూల్ నెంబర్ 2. సపోజ్ నేను M అని రాశాను. M కి ప్రిసీడింగ్ సైడ్ ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఫాలోయింగ్ సైడ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఇది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3. షార్ట్ హ్యాండ్ లో 6 లాంగ్ సౌండ్ అవెల్స్, 6 షార్ట్ సౌండ్ అవెల్స్ అని చెప్పాను కదా. ఇది రూల్ నెంబర్ 3 కిందకి వస్తుంది. షార్ట్ హ్యాండ్ లో 6 లాంగ్ సౌండ్ అవెల్స్, 6 షార్ట్ సౌండ్ అవెల్స్ అని చెప్పాను కదా. ఇది రూల్ నెంబర్ 3 కిందకి వస్తుంది. రూల్ నెంబర్ 4. రూల్ నెంబర్ 4. ఈ రూల్ నెంబర్ 4 వచ్చేటప్పటికి ఈ 6 లాంగ్ సౌండ్ వవెల్స్ అని చెప్పాను కదా. ఈ 6 లాంగ్ సౌండ్ వవెల్స్ ని థిక్ డాట్ గాను థిక్ డాష్ గాను ప్లేస్ చేస్తారు. లాంగ్ సౌండ్ వవెల్స్ ని థిక్ డాట్ గాను థిక్ డాష్ గాను ప్లేస్ చేస్తారు. షార్ట్ సౌండ్ వవెల్స్ ని 6 షార్ట్ సౌండ్ వవెల్స్ ని లైట్ డాట్ గాను లైట్ డాష్ గాను ప్లేస్ చేస్తారు. I repeat it once again, my dear students. Short hand లో 6 long sound vowels ఉన్నాయి, 6 short sound vowels ఉన్నాయి. 6 long sound vowels ని thick dot గాను thick dash గాను ప్లేస్ చేస్తారు. షార్ట్ సౌండ్ వవెల్స్ ని లైట్ డాట్ గాను లైట్ డాష్ గాను ప్లేస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 5. రూల్ నెంబర్ 5 లో ఏ ఈ అవెలు ఈ రూల్ నెంబర్ 5 వెళ్ళే ముందు ఇక్కడ మీకు చెప్పాను కదా. రూల్ నెంబర్ 2 ప్రిసీడింగ్ సైడ్ 3 ప్లేసెస్, ఫాలోయింగ్ సైడ్ 3 ప్లేసెస్ అని చెప్పుకున్నాను కదా. ఈ ప్రిసీడింగ్ సైడ్ ఫస్ట్ ప్లేస్ ని ఫస్ట్ ప్లేస్ అంటారు, దీన్ని సెకండ్ ప్లేస్ అంటారు, దీన్ని థర్డ్ ప్లేస్ అంటారు. ఫాలోయింగ్ సైడ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అట్లా ప్రతి స్ట్రోక్ కి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ప్రిసీడింగ్ సైడ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఫాలోయింగ్ సైడ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. రూల్ నెంబర్ 5 వచ్చేటప్పటికి ఇందులో ఏ అవెలు స్ట్రోక్ కి ప్రిసీడ్ అయినా ఫాలో అయినా stroke must be written above the line. This is very important rule, my dear students. అవెలు స్ట్రోక్ కి ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటన్ అబౌవ్ ది లైన్. నేను దాన్ని అండర్లైన్ చేస్తున్నాను. Number 2, 5 లో ఏ ఇది. I repeat it again. అవెలు స్ట్రోక్ కి ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటన్ అబౌవ్ ది లైన్. ఇందులో బి అవెలు ప్రిసీడ్ అయినా స్ట్రోక్ కి ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటన్ on the line. I repeat it again, my dear students. అవెలు స్ట్రోక్ కి ఫస్ట్ ప్లేస్ లో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్ లో అవెలు స్ట్రోక్ కి ఫస్ట్ ప్లేస్ లో ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటన్ అబౌవ్ ది లైన్. ఇప్పుడు స్ట్రోక్ తీసుకోండి, ఇది ఫస్ట్ ప్లేస్. ఈ ఫస్ట్ ప్లేస్ లో స్ట్రోక్ ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటన్ above the line. అవెలు
సెకండ్ ప్లేస్ లో ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ కి స్ట్రోక్ మస్ట్ బి రిటర్న్ ఆన్ ది లైన్. నెంబర్ సి ఇక్కడ రాస్తున్నారు. థర్డ్ ప్లేస్ లో అదలు స్ట్రోక్ కి ప్రిసీడ్ అయినా ఫాలో అయినా stroke must be written through the line. Okay, my dear student, మళ్ళీ చెప్తాను. అవెను స్ట్రోక్ కి ఫస్ట్ ప్లేస్ లో ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటర్న్ అబౌవ్ ది లైన్. నెంబర్ 2, అవెను సెకండ్ ప్లేస్ లో స్ట్రోక్ కి ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటర్న్ ఆన్ ది లైన్. థర్డ్ ప్లేస్ లో అవెను స్ట్రోక్ కి ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటర్న్ త్రూ ది లైన్. ఇవేంటి సార్? అబౌవ్ ది లైన్ అంటున్నారు, ఆన్ ది లైన్ అంటున్నారు, త్రూ ది లైన్ అంటున్నారు అంటే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. రూల్ నెంబర్ 5 లో నేను మళ్ళీ చెప్తున్నాను. దీనిలో ఏ అవెను ఫస్ట్ ప్లేస్ లో ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటర్న్ అబౌవ్ ది లైన్. బి అవెను సెకండ్ ప్లేస్ లో ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటర్న్ ఆన్ ది లైన్. సి అవెను థర్డ్ ప్లేస్ లో ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటర్న్ త్రూ ది లైన్. ఈ అబౌవ్ ది లైన్ ఏంటి సార్, ఆన్ ది లైన్ ఏంటి సార్, త్రూ ది లైన్ ఏంటి సార్ అని అడుగుతారు. ఈ అబౌవ్ ది లైన్, ఆన్ ది లైన్, త్రూ ది లైన్ వెళ్ళే ముందు రూల్ నెంబర్ 6 ఒకసారి చెప్పుకొని రూల్ నెంబర్ 5 లో ఏబిసి చెప్పుకుందాం. రూల్ నెంబర్ 6 వచ్చేటప్పటికి 6 లాంగ్ సౌండ్ వొవెల్స్, 6 షార్ట్ సౌండ్ వొవెల్స్ ఉన్నాయని చెప్పాను కదా మీకు. 6 లాంగ్ సౌండ్ వొవెల్స్ ని థిక్ డాట్ గాను థిక్ డాష్ గాను ప్లేస్ చేస్తారని, 6 షార్ట్ సౌండ్ వొవెల్స్ ని లైట్ డాట్ గాను లైట్ డాష్ గాను ప్లేస్ చేస్తారని చెప్పుకున్నాం కదా. రూల్ నెంబర్ 6 వచ్చేటప్పటికి అవెల్స్ ఏ రూపంలో ప్లేస్ చేస్తామని తెలిసింది కాబట్టి అవెల్స్ ఎలా పలుకుతాము అనే దాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను చూడండి, మీకు నేను తెలుగులోనే చెప్తాను. అవెల్స్ యా, ఏ, ఈ, ఆ, ఓ, ఊ. ఇవి లాంగ్ సౌండ్ వొవెల్స్. యా అనేది థిక్ డాట్, ఏ అనేది కూడా థిక్ డాట్, ఈ అనేది కూడా థిక్ డాట్, ఆ థిక్ డాష్, ఓ థిక్ డాష్, ఊ థిక్ డాష్. ఇవి లాంగ్ వొవెల్స్. యా, ఏ, ఈ, ఆ, ఓ, ఊ. యా లైట్ డాట్, ఏ లైట్ డాట్, ఈ లైట్ డాట్, ఆ లైట్ డాష్, ఓ లైట్ డాష్, ఊ లైట్ డాష్. ఈ యా అనేది ఫస్ట్ ప్లేస్, ఏ సెకండ్ ప్లేస్, ఈ థర్డ్ ప్లేస్, ఆ ఫస్ట్ ప్లేస్, ఓ సెకండ్ ప్లేస్, ఊ థర్డ్ ప్లేస్.
షార్ట్ సౌండ్ వోవెల్స్ లో యా ఫస్ట్ ప్లేస్, ఏ సెకండ్ ప్లేస్, ఈ థర్డ్ ప్లేస్, ఆ ఫస్ట్ ప్లేస్, ఓ సెకండ్ ప్లేస్, ఊ థర్డ్ ప్లేస్. ఇక్కడ నేను స్ట్రోక్స్ ప్లేస్ చేస్తున్నాను చూడండి. మనకి రూల్ ఏంటి? ఫిఫ్త్ రూల్, అవెలు ఫస్ట్ ప్లేస్ లో ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటర్న్ అబౌవ్ ది లైన్ అని చెప్పాను కదా. ఇప్పుడు యా అనే అవెల్, సపోజ్ నేను అన్నాను, అందులో అవెల్ ఏంటి? కాన్సనెంట్ ఏంటి? యా అనేది అవెలు, పి అనేది కాన్సనెంట్. యా అనేది ఏ ప్లేస్ లో? ఫస్ట్ ప్లేస్ లో. ఫస్ట్ ప్లేస్ లో ఓవెల్ ప్రిసీడ్ అయితే ఏమన్నా అని చెప్పాను? ఓవెల్ ఫస్ట్ ప్లేస్ లో ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటర్న్ అబౌవ్ ది లైన్. సో యాప్, ఇప్పుడు పి అనేది అబౌవ్ ది లైన్ బై, యా అనేది థిక్ డాట్ కదా, ప్రిసీడింగ్ సెట్ యా తర్వాత కదా మనం పి పలుకుతున్నాం, యా. సో స్ట్రోక్ మస్ట్ బి రిటర్న్ above the line. Suppose in A అనేది ఏ వోవెల్? సెకండ్ ప్లేస్ వోవెల్. సెకండ్ ప్లేస్ టిక్ డాట్. సెకండ్ ప్లేస్ లో అవెల్ ప్రిసీడ్ అయినా ఫాలో అయినా స్ట్రోక్ మస్ట్ బి రిటర్న్ ఆన్ ది లైన్. కాబట్టి పి ఆన్ ది లైన్ పెట్టండి. ఏ అంటే అవెల్ పలికే మనం కాన్సనెంట్ పలుకుతున్నాం, అంటే అవెల్ ప్రిసీడ్ అవుతాం. ఇక్కడ ఒకటే లెక్క, అవెల్ ప్రిసీడ్ అవుతుందా ఫాలో అవుతుందా, దానిలో కాన్సనెంట్ ఏంటి? అవెల్ ఫస్ట్ ప్లేస్ లో వస్తుందా, సెకండ్ ప్లేస్ లో వస్తుందా, థర్డ్ ప్లేస్ లో వస్తుందా? ఏ సెకండ్ ప్లేస్ లో కదా, కాబట్టి పి ఆన్ ది లైన్ పెట్టావు, ఏ టిక్ డాట్ పెట్టావు. అదే ఈ పద, ఈ పని ఏవాళ్ళు? థర్డ్ ప్లేస్ వాళ్ళు. థర్డ్ ప్లేస్ వాళ్ళు టిక్ డాట్, పీని త్రూ ది లైన్ పెట్టారు. ఈ థర్డ్ ప్లేస్ లో టిక్ డాట్, ఈ తర్వాత పీపుల్ కెన్. ఇప్పుడు డాష్ ఓవెల్స్ చూద్దాం. ఇదే సౌండ్ ఆ, ప్రిసీడింగ్ ఆపలికి పీపుల్ ఆ అనండి. కాబట్టి ఆప్ అంటే ఆ తర్వాత పి, ప్రిసీడింగ్ సైడ్ ఆ అనే సౌండ్. ఫస్ట్ ప్లేస్ లో అవెల్ ప్రిసీడ్ అయిన ఫాలో అయిన అబౌవ్ ది లైన్ చెప్పాను కదా, ఆ అనే సౌండ్ డాష్ ఓవెల్ థిక్ డాష్, ఆ తర్వాత పి. నేను సెకండ్ ప్లేస్ లో డాష్ ఓవెల్ ఓ, సెకండ్ ప్లేస్ లో ఆన్ ది లైన్, పి ఆన్ ది లైన్, ఓ. థర్డ్ ప్లేస్ లో ఊ థిక్ డాష్, పి త్రూ ది లైన్, ఊ. అర్థమైందా? ఇప్పుడు ప్రిసీడ్ అయింది, ఇవే ఓవెల్స్ ఫాలో అయింది అనుకోండి, టా పి అబౌవ్ ది లైన్, పి తర్వాత యా టిక్ డాట్, పే ఆన్ ది లైన్ టిక్ డాట్, పి టిక్ డాట్ థర్డ్ ప్లేస్ త్రూ ది లైన్, పా టిక్ డాష్ ఫస్ట్ ప్లేస్ అబౌవ్ ది లైన్, పో టిక్ డాష్ సెకండ్ ప్లేస్ ఆన్ ది లైన్, పూ టిక్ డాష్ థర్డ్ ప్లేస్ త్రూ ది లైన్. సో ఈ అవెల్స్ ని ప్రిసీడ్ అవుతుందా ఫాలో అవుతుందా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ మనం స్ట్రోక్ ని ప్లేస్ చేయడం జరుగుతుంది. సపోజ్ నేను ఇక్కడ మళ్ళీ ఇంకా రెండు మూడు చెప్తాను చూడండి. ఈ రూల్స్ ని అప్లై చేయలేదు. ఇక్కడ మళ్ళీ నేను ఒకటి చెప్తాను చూడండి. పాల్ అన్నది, అందులో కాన్సనెంట్స్ ఏంటి, వోవెల్స్ ఏంటి? పాల్, పి ఆ ఎల్. ఆ వోవెల్ ఆ టిక్ డాష్. లాంగ్ సౌండ్ వోవెల్స్ దీర్ఘాలు పలికితే, షార్ట్ సౌండ్ వోవెల్స్ దీర్ఘాలు పలకవు, అదే తేడా. పా
పిఎల్ అబోదిలేట్ పెట్టండి. పిఎల్ ఫస్ట్ ప్లేస్ లో ఆర్ దొరికింది. ఆర్ ఇప్పుడు పోల్ అన్నారు. అందులో కాన్సోనెంట్ ఏంటి? స్ట్రోక్ అదలేంటి? పి ఓ ఎల్. ఓ సెకండ్ ప్లేస్ లో పి ఆందోళన పెట్టేసి ఎల్ పోల్. పోల్ అన్నారు. పి త్రుదిలను పెట్టి ఎల్ పూల్. కానీ ఈ ఊ అనే ఒకరు చూడండి, పికి ఎల్ కి మధ్యలో ఊ పలుకుతారు. దీన్ని ఇంటర్మీడియట్ వవెల్ అని అంటారు. ఈ అవెల్ ఎలా ప్లేస్ చేయాలి అంటే, రెండు స్ట్రోక్స్ మధ్యలో వచ్చింది అంటే నెక్స్ట్ స్ట్రోక్ ప్రిసీడింగ్ సైడ్ థర్డ్ ప్లేస్ లో ప్లేస్ చేయాలి. ఇప్పుడు పి పూల్ అన్నది పికి ఎల్ కి మధ్యలో వచ్చింది. పి తర్వాత ఊపర్కి ఎల్ పలుకుతాం. ఎల్ కి ప్రిసీడింగ్ సైడ్ ఏది? పైన ఊ పూల్. అర్థమైందా? టెక్స్ట్ బుక్ లో ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకొని మనలో ఫేడ్ అన్నారు. ఫేడ్ ఏమోనండి? థిక్ డాట్ సెకండ్ ప్లేస్. అందులో కాన్సోనెంట్స్ ఏమున్నాయి? ఎఫ్ డి. ఫేడ్ ఎఫ్ డి సెకండ్ ప్లేస్ లో కదా, అందుకని ఎఫ్ ని డి ని అందరూ పెట్టేసాం. ఏ ఎఫ్ ని ప్రిసీడ్ అవుతుందా ఫాలో అవుతుందా? ఫాలో అవుతుంది. ఫేడ్ ఎఫ్ తర్వాత ఏ పలికి డి పలుకుతున్నాం. ఫేడ్. అర్థమైందా? ఇక్కడ ఒకటే లెక్క. ఫస్ట్ ప్లేస్ యా థిక్ డాట్ ఫస్ట్ ప్లేస్ అబౌవ్ ది లైన్. ఏ థిక్ డాట్ సెకండ్ ప్లేస్ ఆన్ ది లైన్. ఈ థిక్ డాట్ థర్డ్ ప్లేస్ త్రూ ది లైన్. ఆ థిక్ డాష్ ఫస్ట్ ప్లేస్ అబౌవ్ ది లైన్. O thick dash second place on the line. O thick dash third place through the line. అవెల్ ప్రిసీడ్ అవుతుందా ఫాలో అవుతుందా? ఫస్ట్ ప్లేస్ ఓవెలా, సెకండ్ ప్లేస్ ఓవెలా, థర్డ్ ప్లేస్ ఓవెలా అనే దాన్ని నిర్ణయిస్తుంది. ఈ పుస్తకము పిట్మెన్ షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ అండ్ కీ. ఈ పుస్తకంలో పేజ్ నెంబర్, ఈ పేజీ తీయండి, పేజ్ నెంబర్ 10. పేజ్ నెంబర్ 10 లో రూల్ నెంబర్ 9. ఈ రూల్ నెంబర్ 9 కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ప్లేస్ చేశారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? క్యామ్. క్యామ్ అందులో కాన్సోనెంట్స్ ఏంటి? ఓవెల్స్ ఏంటి? క్యా తర్వాత యా పలికి ఎం పలుకుతాం. క్యామ్ కాబట్టి యా ఓవెల్ ఏంటి? ఫస్ట్ ప్లేస్ ఓవెల్ కే ఎం అబౌవ్ ది లైన్ పెట్టాడు. కే ఎం. కే తర్వాత రిసీడ్ అవుతుందా ఫాలో అవుతుందా? యా ఫాలో అవుతుంది. కే కి ఫాలో అవుతుంది. తర్వాత ఏ క్యామ్. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ చూడండి. కెమ్. కే తర్వాత ఎం లైన్ డాట్. కే తర్వాత యా పలుకుతాం. లైన్ డాట్. బేడ్ అందులో కాన్సోనెంట్స్ ఏంటి? ఓవెల్స్ ఏంటి? బి తర్వాత ఏ పలికి టీ పలుకుతాం. బే బి టీ. డి కి ఫాలో అవుతుంది సెకండ్ ప్లేస్. ఏ బెడ్. బెడ్ బి టీ లైన్ డాట్. అర్థమైందా? ఇక్కడ చూడండి. పాడ్ ఆవోలేంటి? పాడ్ థిక్ డాష్ పి డి. పి తర్వాత ఆవలుతుంది. పాడ్. సో ఇలా ప్లేస్ చేయాలి అవెల్స్. ఈ రూల్స్ అప్లై చేయండి. అవెల్ ఫస్ట్ ప్లేస్ లో
precede అయినా follow అయినా stroke must be written above the line. అతను సెకండ్ ప్లేస్ లో precede అయినా follow అయినా stroke must be written on the line. అతను థర్డ్ ప్లేస్ లో precede అయినా follow అయినా stroke must be written through the line. others ఇవి యా ఏ ఈ ఆ ఓ ఊ ఫస్ట్ ప్లేస్ ticked up above the line. ఇది above the line, ఇది on the line, ఇది through the line. ఇది above the line, ఇది on the line, ఇది through the line. అట్లాగే షార్ట్ వౌవెల్స్ above the line, on the line, through the line. above the line, on the line, through the line. నెక్స్ట్ క్లాస్ లో పేజ్ నెంబర్ 10 నుంచి పేజ్ నెంబర్ 10 లో రూల్ నెంబర్ 19 కింద క్యామ్ కెమ్ బేడ్ బెడ్ ఈల్ ఇల్ అట్లా పేజ్ నెంబర్ 11 లో నో నో అన్న చూడండి నో ఓవెల్ ఏంటి ఓ నో రైట్ డాష్ and on the line పెట్టాం సెకండ్ ప్లేస్ ఓ నో ఈ వర్డ్ వరకు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో ఈ అలెల్స్ ని చెప్పుకున్నా కాబట్టి ప్రతి వర్డ్ ని నేను డిక్టేషన్ చెప్తాను, డిక్టేషన్ రాయాల్సి వస్తుంది. ఈ వర్డ్స్ ని మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే ప్రతి వర్డ్ ని ప్రతి స్ట్రోక్ ని మినిమం 5 లైన్స్ కాపీ చేయండి. అట్లాగే ఈ కెమ్ దగ్గర నుంచి నో వరకు కన్సాలిడేటెడ్ గా ఒక 2 పేజెస్ చేయండి. ఇలా చేయటం వల్ల నెంబర్ ఆఫ్ చేయటం వల్ల స్ట్రోక్ మెమరీలో ప్రింట్ అవుతుంది, డిక్టేషన్ రాయగలుగుతారు. చూశారు కదా మై డియర్ వ్యూవర్స్, అవెల్స్ ఈ షార్ట్ హ్యాండ్ నేర్చుకోండి. గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ గా షార్ట్ హ్యాండ్ నేర్చుకోండి మన ఛానల్ ద్వారా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు తెలుసు కదా, కనెక్ట్ టు కంటెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.